గిరిజనులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ములుగు జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నాగజ్యోతి. ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరులో ఆమె పర్యటించారు. నిన్న ఆదివాసీల గుడిసెలను అటవీ అధికారులు పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న నాగజ్యోతి గిరిజనులను పరామర్శించారు. అడవి బిడ్డలపై అటవీ అధికారులు తరచూ దాడులు చేయటం తగదన్నారు. ప్రభుత్వం మంత్రి సీతక్క స్పందించి గుడిసెవాసులకు ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రజలకు ఓట్ల సమయంలో మేము అన్ని కల్పిస్తామని చెప్పేసి ఒప్పుకొని వాళ్ళ 100% ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? కనీసం వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వ జాగాలు ఇవ్వండి, ఇచ్చి వాళ్ళకి కట్టించి ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేయండి. అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే జీవించే హక్కును కాలరాస్తున్నట్టే కదా. కంచె చేను వేస్తే ఎలా? గిరిజన హక్కులను కాపాడాల్సినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? గిరిజనులను కాపాడరా? కాపాడాల్సినటువంటి మీరు కామ్గా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా కారపడి పడతారు, గొడ్డలి పడతారు. వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటది. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా ఖచ్చితంగా న్యాయం వైపే న్యాయమే గెలుస్తుంది.